నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. మనం ఇప్పటివరకు ఆయుర్వేదం అంటే ఏంటి, అసలు ఆయుర్వేదం ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనేది తెలుసుకున్నాం. బట్ ఎందుకు స్లోగా పనిచేస్తుంది అనే విషయం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం రాజుగారితో. రాజుగారు నమస్తే. ఆయుర్వేదం గురించి చాలా బాగా వివరించారు. బట్ ఎందుకు అది స్లోగా పనిచేస్తుంది అనే ఒక నానుడి ప్రజల్లో ఎందుకు ఉండిపోయింది? ఒకప్పుడు ఉన్న వైద్య విజ్ఞాన శాస్త్రానికి ఇప్పటికీ తేడా ఏంటి? ఇప్పుడు ఇన్ని వ్యాక్సిన్స్ మనమే తయారు చేసి ఎగుమతి చేసుకునే స్టేజ్కి వెళ్ళాం కదా. ఇప్పుడంటే సైన్స్ టెక్నాలజీ ఇంత పెరిగిపోయింది. అంతకుముందు ఈ సైన్స్ అంతగా లేదు కదా. మరి ఆయుర్వేదం అప్పుడు ఎలా ఉండేది? అవునండి, అంటే ఇది చాలా అద్భుతమైన ప్రశ్న అమ్మా. ఆయుర్వేదం అనేసరికి కిడ్నీలు పోతాయంటారు, వేడి చేసేస్తుంది, లేకపోతే వేడి చేసేస్తుంది అంటారు, కాళ్ళ వాపులు వచ్చేస్తాయి, రకరకాలుగా చెప్తారమ్మా. ఈ ఆయుర్వేదం అనేది చాలా మిరకిల్ అమ్మ. ఇండియాలో ఒక అద్భుతమైన వైద్య శాస్త్రం ఉండేది. వైద్యంలో మనం చాలా అడ్వాన్స్గా ఉండేవాళ్ళం. దానికి ఉదాహరణ ఏంటంటే, మీరు బ్రిటిష్ లైబ్రరీలో ఒక బ్రిటిష్ కర్నల్కి ఇక్కడ యుద్ధంలో ముక్కు తెగిపోతే, ముక్కు ఊడిపోయింది, అది పట్టుకుని ఏడుస్తూ పోతా ఉంటే ఒక క్షవరం చేసే మంగలి ఇటు రమ్మని పిలిచి ముక్కు అతికేసాడు. ఎలా? అది రైనోప్లాస్టీ. అలాగే 700 BCలోనే ఇండియాలో రైనోప్లాస్టీ అనేది చేసేవాడు. ఫాదర్ ఆఫ్ ఆపరేషన్స్ అని ఎవరినంటారో తెలుసమ్మా? సుశ్రుతుణ్ణి. ప్రపంచం అంతా చెప్పుకునేది. ఆపరేషన్స్ మొదలుపెట్టింది సుశ్రుతుడు ఇండియాలో. ఆయన రైనోప్లాస్టీ చేసేవాడు, అంటే ప్లాస్టిక్ సర్జరీ. ఎప్పుడమ్మా? 700 BCలో. ఈ అద్భుతాలన్నీ చూసి ఎవరైతే బ్రిటిషర్స్ కానీ ఇంకొకళ్ళు కానీ భారతదేశాన్ని పాలించడానికి వచ్చి ఈ భారతదేశంలో కొంత ఏరియాని జయించి వాళ్ళు పాలించారో, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, మన యొక్క తెలివితేటలు కానీ, మన వైద్యశాస్త్రం కానీ, మన ఖగోళ శాస్త్రం కానీ, మన శిల్పశాస్త్రం కానీ ఇవన్నీ చూసి వాళ్ళకి అర్థం అవ్వలేదమ్మా. వీళ్ళు మనకంటే కొన్ని వేల సంవత్సరాల ముందరున్నారు. వీళ్ళ విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని చంపితే తప్ప మనం ఇక్కడ మన్నలేము అనే కాజుతోటి ఇవన్నీ తప్పని, ఆయుర్వేదం వాడొద్దని, నేత బట్టలు చేసేద్దని, ఇలాగ అనేక రకాలుగా మన వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంగ్లీష్ చదువుకోవాలని, అకౌంట్స్ నేర్చుకోవాలని. ఎందుకంటే ఈ అకౌంట్స్, ఇంజనీరింగ్ అనేది అకౌంట్స్ మనల్ని గుమాస్తా కింద వాడుకోవడానికి వాళ్ళు నేర్పిన విద్యమ్మ మనకి. కరెక్ట్. వాళ్ళకి గుమాస్తాలు కావాలి కదా, ఆ గుమాస్తాలు వర్కర్స్ కావాలి. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకున్నవాడికే ఉద్యోగం, అకౌంట్ నేర్చుకున్నవాడికే ఉద్యోగం. అకౌంట్స్ మనకే వచ్చు. గణిత శాస్త్రం అద్భుతం మనకి, ఖగోళ శాస్త్రం అద్భుతం. మన పూర్వం ఎవరైతే సిద్ధాంతులని ఇవాళకే చెప్పుకుంటున్నామో, 100 సంవత్సరాల తర్వాత ఏ రోజు, ఏ నిమిషం, ఏ సెకండ్లో ఆ గ్రహణం అనేది మొదలవుతుంది, ఏ గంటలో, ఏ నిమిషంలో, ఏ సెకండ్లో ఆ గ్రహణం విడిపెప్పుడు వస్తుందని 100 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు రాశారు. మరి ఖగోళ శాస్త్రంలో ఎంత గొప్ప వాళ్ళు కదా. భారతీయులకి ఏమీ తెలియదు, వెనకబడి ఉన్నారంటే మీకు ఆ ఉదాహరణ చెప్పడం కోసమే రైనోప్లాస్టీ గురించి చెప్పానమ్మా. మరి మన దేశంలో ఏమీ తెలియదు అనుకున్నప్పుడు చాణక్యుడు రాసిన అర్థశాస్త్రాన్ని ఇవాళకి ప్రపంచం అంతా ఎందుకు ఫాలో అవుతుందమ్మా? ఇవాళకే అదే అర్థశాస్త్రం, ఇంకో అర్థశాస్త్రం లేదు ఇప్పటికీ. అదేవిధంగా ఇది స్లోగా పనిచేయడం అనేది రాంగ్. అద్భుతంగా పనిచేస్తుంది, చాలా ఫాస్ట్గా. ఎన్నో డిసీజులకి చాలా ఫాస్ట్గా పనిచేయడం కూడా జరుగుతుంది. స్లో అనేది రాంగ్. ఇక్కడ ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక 15 ఏళ్ళ వయసులో మీకు మైగ్రేన్ వచ్చింది. మీరు ఒక 10 మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు. కోపం వచ్చి 11 డాక్టర్ మీద కోపగించి, ఇలాగ ఎంతమంది దగ్గరికి తిరిగినా 10 ఏళ్ళ నుంచి మందులు వాడుతున్నానండి, నాకు తగ్గలేదని మీరు చిరాగ్గా మాట్లాడారు అనుకోండి. అమ్మ 45-50 ఏళ్ళు వచ్చాక మీకు మెనోపాజ్ అయిపోయాక, మీకు వయసు అయిపోయాక అదే తగ్గిపోతుందమ్మా, ఈ లోపల మందులు వాడుకోండి. ఎన్ని సంవత్సరాలు మీరు మందులు వాడుతున్నారు? భరించాలి దాన్ని. అదే మైగ్రేన్కి నా దగ్గరికి పంపండి అమ్మా, నేను 9 రోజుల్లో తగ్గిస్తాను. ఓన్లీ 9 డేస్లో. అందరికీ తగ్గించేస్తానని చెప్పలేనమ్మా. అక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఓన్లీ మేము 9 డేస్ ఇస్తాం, 2-3 డోసులు వాడుకోండి, అలాగా లేకపోతే 4 డోసులు వాడుకోండి, తగ్గిపోతుంది. అది అందరికీ తగ్గించేస్తామని ఎప్పుడు చెప్పలేమమ్మా. ఈ ఆయుర్వేద అందరికీ తగ్గించలేదు, అల్లోపతి అందరికీ తగ్గించలేదు.
ఏదైనా సరే మనిషి తత్వాన్ని బట్టి, వయసును బట్టి, ఆయన వ్యాధి యొక్క ఇంటెన్సిటీ అంటే ముదిరిపోయిందా, మధ్యమంగా ఉందా, స్టార్టింగ్లో ఉందా, దాన్ని బట్టి రిజల్ట్ అనేది వస్తుంది. ముదిరిపోయిందనుకోండి చాలా సమయం పడుతుంది. అలాగే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది, సపోజ్ ఒక సొరియాసిస్ ఉందమ్మా. మా దగ్గరికి వస్తూ ఉంటారు కేసులు. సార్ 15 సంవత్సరాలు అయిందండి మాకు 20 సంవత్సరాలు అయిందండి, వాడుతూనే ఉన్నామండి. డాక్టర్ల గారి దగ్గరికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు వాడినా తగ్గట్లేదు, ఏంటి అంటే దీనికి మందు లేదు, జీవితాంతం మెయింటైన్ చేసుకోమని చెప్పారండి అని వాళ్ళే చెప్తారు. మరి మేము అనేక వందల మందికి తగ్గిస్తామమ్మా. ఆయుర్వేదం స్లో ఎలా అయింది? ఒక డయేరియా ఉందమ్మా, మోషన్స్ భయంకరంగా అయిపోతున్నాయి, ఆగట్లేదు. అతను ఒక మామిడి చెట్టు యొక్క తాట తీసుకుని కానీ, లేకపోతే ఒక మారేడుకాయ పిండి తీసుకుని కానీ, ఒక దానిమ్మ పిండి తీసుకుని కానీ, ఒక జామ పువ్వు కానీ జామ పిండి కానీ తీసుకుని దాన్ని మెత్తగా నూరుకుని మజ్జిగలో కలుపుకుని తాగమనండి, 100కి 90 మందికి తగ్గిపోతుంది. ఆ 10 మంది కంటే ఇంటెస్టైన్స్లో బ్యాక్టీరియా కానీ ఇంకోటి కానీ ఉంటే మెంతులు కూడా వేసుకొని తాగుతుంటారు కదా, తగ్గకపోవచ్చండి. అలాగా కలరా ఉందమ్మా. ఒకప్పుడు కలరా వస్తే ఊళ్ళు అలా పాకిపోయి మన పాండమిక్ ఎలా చూసాము మనం, కరోనా అనేది, దాని మీద కొన్ని వందల రెట్లు డెత్స్ ఉండి అమ్మ. ఊళ్ళే చనిపోయేవారు కలరా వస్తే. వెస్ట్ బెంగాల్లో, బంగ్లాదేశ్లో చాలా ఎక్కువ వచ్చేది. అది జస్ట్ 10-15 ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చేది. అక్కడ ఆయుర్వేద శాస్త్రంలో ఏం రాశారంటే ఎండుమిరపకాయలు కషాయం పెట్టి తాగించేస్తే కలరా తగ్గిపోతుంది. ఎండుమిరపకాయలు కషాయం అంటే విపరీతమైన కారం, మంట. ఆ మంటకి ఏమవుతుందంటే ఆ కలరా బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఇండైజెషన్ అనేది ఆగిపోయి విపరీతమైన ఆకలి పుట్టారు. మందు అదే, ఇంకా దానికి మండే మందు అంటారు. ఎంత సింపుల్లో చూడండి. అలాగే ఇప్పుడు సెరిబ్రల్ మలేరియా ఉందమ్మా. సెరిబ్రల్ మలేరియా వచ్చాక 24 అవర్స్లో మనిషి చనిపోతాడు. ఓకే. 3 రకాలు ఉంటాయండి, లివర్కి, బాడీకి, బ్రెయిన్కి. బ్రెయిన్ మలేరియా వస్తే కనుక ఆ మనిషి 24 గంటల లోపల వైద్యం అందకపోతే చనిపోతాడు. ఆయుర్వేద శాస్త్రంలో స్ట్రాంగ్ కాఫీ డికాక్షన్ ఒక 250 ml తీసుకుని పూర్తిగా ఒక నిమ్మపండు అందులో పిండేసి అది తాగేస్తే 2 డోసెస్లో సెరిబ్రల్ మలేరియా తగ్గిపోతుందమ్మా. చనిపోయే వాళ్ళకి కూడా బ్రతుకుతారు దానివల్ల. ఇంత సింపుల్ అని అనిపిస్తుంది మీరు చెప్తుంటే. అదే, ఇటువంటి అద్భుతాలు ఆయుర్వేదంలో ఉన్నాయండి. లేట్గా తగ్గుతుంది, దాంట్లో స్లోగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ జ్ఞానం అనేది మన జ్ఞానాన్ని చూసి భయపడి వాళ్ళ యొక్క సిస్టమ్ని మనకి అడాప్ట్ చేయడం కోసం మన సిస్టాన్ని చంపితే తప్ప ఇక్కడ మనం బతకలేమనే ఉద్దేశంతో ఒక నెగిటివ్ క్రియేట్ చేశారు. ఒక చిన్న క్వశ్చన్ అమ్మా, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అలెగ్జాండర్ జగజ్జాత అంటారు, అతను ప్రపంచం అంతా జయించాడమ్మా. భారతదేశంలో పురుషోత్తముడు అనే చిన్న ఊరు, ఒక హైదరాబాద్లో ఒక 1/4 ఉన్న చిన్న రాజ్యాన్ని జయించలేక ఓడిపోయి పారిపోయాడు. వాడు జగజ్జాత అని పుస్తకాల్లో రాశారు, మనం చదువుకుంటున్నాం. అంతకంటే దురదృష్టం ఏముందమ్మా. భారతదేశం ఎంత పెద్దదమ్మా. వాళ్ళ గురువు చెప్తాడు అరిస్టాటిల్, నువ్వు ఏ దేశం జోలికైనా వెళ్ళు కానీ భారతదేశం జోలికి వెళ్ళొద్దు. ఆయన వినలేదు, వచ్చాడు. జగజ్జాత అంటాం ఎంత రాంగమ్మ. ఎన్ని ఖండాలు ఉన్నాయి, అన్ని ఖండాలు జయించేశాడు ఆయన. భారతదేశం వదిలేండి పోని, అటు మంగోలియా అలా కొంత లెక్క వెళ్ళి ఉంటాడు, చైనా ఉంది, అవతల జపాన్ ఉంది, అనేక దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, యూరోప్లో అనేక దేశాలు ఉన్నాయి, అన్నీ జయించలేదు కదా. మరి జగజ్జాతాన్ని బిరుదు ఎందుకు ఇచ్చారమ్మా వాడికి? ఎంత దారుణంగా ఉంటుంది. ఇటువంటి అనేక విషయాలు ఉంటాయి. చేత ఆయుర్వేదంలో తగ్గదు, లేకపోతే ఆయుర్వేదంలో కిడ్నీలు పోతాయి, ఇటువంటిది కరెక్ట్ కాదమ్మా. ఇప్పుడు ఏ సిస్టంలో అయినా రైటు రాంగ్ అనేది ఉంటుంది. అది అల్లోపతిలో ఉండొచ్చు, ఆయుర్వేదంలో ఉండొచ్చు, యునానీలో ఉండొచ్చు, హోమియోలో ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అన్నిటిలోని 100 మందికి 100కి 100 మందికి తగ్గించేసి డాక్టర్లు వచ్చేస్తే అసలు మనిషికి సావెంతకు వస్తుందమ్మా. అక్కడ కూడా ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఇక్కడ ఫెయిల్యూర్స్ ఉంటాయి, దేంట్లో అయినా ఉంటాయి. కానీ అన్ని జ్ఞానాలని కలిపి కనుక మనం వైద్యం చేయడం మొదలు పెడితే మిరకిల్స్ చేయొచ్చమ్మా డెఫినెట్గా. కానీ ఇక్కడ ఏంటంటే వారం లేని తనం, వాళ్ళు ఏదో ఎరిగిపోతారు, వాళ్ళని ఎదగకూడదు, మనం ఎదగాలి. ఇలాగా అనేక రకాల మానసికమైన రుగ్మతలు అనుకోండి,
ఆ విధంగా ఆలోచించడం వల్ల కానీ, లేకపోతే మనమే గొప్పోళ్ళమనే అహంభావం వల్ల కానీ మనిషికి సరైన వైద్యం అందట్లేదండి. మీకు ఒక పల్లెటూరు ఉంది, కడుపులో నొప్పి అంటాడు ఒక పిల్లాడు, ఇమీడియట్గా ఒక సోపుతో పట్టరా అంటారు, లేకపోతే వాము పట్టరమ్మంటారు. అజ్వైన్ అంటాం కదా, వాము. ఆ వామును పట్టుకురమ్మని ఒక మూకుడి మీద మాడిచి కాసి నీళ్లు పోస్తే ఆ వేడెక్కి మాడినప్పుడు ఏమవుతుందంటే అందులో ఆయిల్ ఉంటుందమ్మా, అది బయటకు వస్తుంది. ఈ నీళ్లు పోయడంతో నీళ్ళలో మిక్స్ అయ్యి బయటకు వస్తుంది. వాడు పోసుకుని అది కాంత ఉప్పు కలిపి తాగమంటాడు. 2 నిమిషాల్లో కడుపు నొప్పి తగ్గిపోతుంది, 10 నిమిషాల్లో డయేరియా ఆగిపోతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఇలాంటివి పెద్దవాళ్ళు ఇలాంటివి వాడేవారు కదా. మా చిన్నప్పుడు మేము అనేక సార్లు ఇలా చేసి చూసాం. లేకపోతే మన గోలీ సోడా అని ఉండేది కదా, ఆ గోలీ సోడా గ్యాస్ తోటి ఉంటుంది కదా, అది తెప్పించి అందులో నిమ్మకాయ పండి కాస్త ఇంత బేకింగ్ సోడా వేసేవారు. అది బాగా పొంగి తాగేరానివారు. అంతే వేమని 4 తేనుపులు వచ్చి ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాడికైనా 2 నిమిషాల్లో తగ్గిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చింది కదా రాజు, 2 నిమిషాలమ్మా. దాన్ని బట్టి ఈయన వచ్చాం. ఇలాగా అజీర్తిగా ఉంది, లేకపోతే తేనుపులు వస్తున్నాయి, గ్యాస్ పెరిగిందంటే శుభ్రంగా సోడా తెప్పించుకునేవారు, దాంట్లో కాస్త నిమ్మకాయ పిండివారు, కాస్త బేకింగ్ సోడా వేసేవారు, తాగేసేవారు. కాకపోతే ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో వేరే వేరే అదర్ కూల్ డ్రింక్స్ వచ్చేసాయి, అవి తాగుతూ ఉంటారు. బిర్యానీ తిన్నప్పుడు తాగుతూ ఉంటారు. అది ఓన్లీ వాటర్, గ్యాస్ పట్టేది అందులో. ప్లస్ దానికేమో బేకింగ్ సోడా ఇది వాడుతున్నారు. బేకింగ్ సోడా అనేది ఒక అద్భుతం, చాలా రకాలుగా పనిచేస్తుంది. అది మనం వాడుకోవట్లేదు. పసుపు అనేది ఒక అద్భుతం, దాన్ని వాడుకోవట్లేదు. వెల్లుల్లిపాయ ఒక అద్భుతం, దాన్ని వాడుకోవట్లేదు. రకరకాల పేర్లు చెప్పి మనం వాటిని పాడు చేస్తాం. ఆముదం ఉందండి, డీటాక్స్కి ఒక అద్భుతం. అది ఆముదం అనేది బాడీ డీటాక్స్ కానీ, అది యాంటీవైరల్గా పనిచేస్తుందండి, యాంటీ బ్యాక్టీరియల్ పనిచేస్తుంది, యాంటీ ఫంగల్ పనిచేస్తుంది, పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, డీటాక్స్గా పనిచేస్తుంది. చాలా ఆముదం తలకు రాయనివ్వట్లేదు, తినివ్వట్లేదు. అవును. అంటే రాజుగారు తలకి రాసుకుంటే చాలా జిడ్డుగా ఉంటుంది, అది జిడ్డు వదలదని చాలా మంది అంటుంటారు, అందుకే రాసుకోవడం మానేసారు. సంటి బిడ్డకమ్మ పుట్టిన వెంటనే తలకు ఆముదం రాసి, అవును ఇప్పటికీ రాస్తున్నారు కొంతమంది, రాస్తూ ఉంటారు. ఇక్కడ స్కాల్ప్లో ఒక హోల్ ఉంది కదమ్మా, అది క్లోజ్ అవ్వాలంటే అక్కడ కాల్షియం అనేది ఫామ్ అవ్వాలి. ఆ సన్నటి లేయర్లోంచి అతనికి ప్రమాదకరమైన బ్యాక్టీరియా వెళ్ళకుండా విపరీతమైన అక్కడ మెకానిజం జరుగుతుంది కాబట్టి హయ్యెస్ట్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ. చంటి పిల్లని చూడండి, ఫ్యాన్ కింద పడుకోబెట్టినా తల చెమట పడతా ఉంటుంది. ఎందుకు పడుతుంది? ఇక్కడ మెకానిజం జరుగుతుంది కాబట్టి. ఆ స్కాల్ప్ అది పూడిదాకా ఆముదం రాస్తే అమ్మ చల్లదనం, అతని బాడీలో ఉన్న హీట్ అంతా బయటికి వెళ్ళిపోవాలి. అక్కడికి బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ ఇంకో డిసీజ్ కానీ ఆ బాడీలోకి బ్రెయిన్లోకి వెళ్ళనివ్వదు. అంత అద్భుతంగా ఆముదం పనిచేస్తుంది. అటువంటివన్నీ మానిపించేశారు కదమ్మా. అంచేత ఆముదం లాంటివి మానిపించడం, ఆయుర్వేదం సరిగ్గా పనిచేయదు, స్లోగా పనిచేస్తుంది అనేది ఒక బ్రహ్మమ్మ. సరైన వైద్యులుండి ఇస్తే, ఆయుర్వేద శాస్త్రంలోనే నాడీ వైద్యం అంటారు, ఇప్పుడు కాశీలో ఇప్పటికీ ఉంది, ఇక్కడ కూడా అక్కడక్కడ చూస్తున్నారు అనుకోండి. నాడీ వైద్యం మీరు ఏమీ మాట్లాడక్కర్లా, ఏ టెస్ట్ అక్కర్లేదు, మీరు వెళ్ళి చేయిస్తే నాడి పట్టుకుని చెప్పేస్తారు. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమొచ్చినాయి, ఏ సంవత్సరంలో ఏ వయసులో ఏమొచ్చినాయి, ఫ్యూచర్లో రాబోయే అంటే అన్నీ చెప్పేసి వాళ్ళు మందు ఇస్తారు అంతే. మీరేమి వ్యాధి గురించి చెప్పక్కర్లే, ఏ పరీక్షలు అక్కర్లేదు. మరి ఎంత అద్భుతం మరి. ఇవాళకి స్టిల్ మీరు కావాలంటే కాశీ వెళ్ళండి, బెనారస్ యూనివర్సిటీలో సబ్జెక్టే ఉంది అక్కడ. రాజుగారు మరి ఇప్పుడంటే ఇన్ని మందులు వచ్చాయి, ఒకప్పుడు అసలు మందులు ఇలాంటివి ఏం లేవు కదా, అప్పుడంతా కూడా ఆయుర్వేదం మీదే ఆధారపడి ఉండేనా? అంతే కదమ్మా. మరి ఇది వైద్యశాస్త్రం, మోడర్న్ వైద్యశాస్త్రం వచ్చి 300 years అబోవ్ అయిందండి. మరి అంతకంటే ముందు నుంచి ఆయుర్వేదం. మరి అంతే కదా. ఆయుర్వేదం అంటే ప్రకృతి ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే ఏదో ఎక్కడి నుంచి వచ్చింది, కెమికల్స్ కలిపి చేసింది కదా. కానీ ఆయుర్వేదం అనేది అద్భుతమైన కెమిస్ట్రీ అండి, అది బాటనీ కాదు. చాలా బాగా చెప్పారు. ఇది ఆయుర్వేదం అనేది స్లో అనే విషయం పైన చాలా మంచి క్లారిటీ ఇచ్చారు రాజుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఆయుర్వేదం మీద ఉన్న భ్రమలు ఇప్పటికైనా అందరికీ తొలగిపోయాయి అనుకుంటాను. ఆయుర్వేదం ఇంతకు ముందు, ఇప్పుడంటే సైన్స్ టెక్నాలజీ పరంగా చూస్తే ఇప్పుడు ఈ అలోపతి ఇలాంటి కొత్త మెడిసిన్స్ వచ్చాయి, కానీ మరి అంతకుముందు అయితే ఆయుర్వేదమే కదా ఉంది. అందుకని ఆయుర్వేదం ఒక మంచి మందు అనుకోవాలి. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.